హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్ఫుల్ దీపు. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను. కరెంట్గా ట్రెండ్ అవుతున్నది, అందరికీ తెలుసు అనుకున్నాను, కానీ ఈరోజు మా మదర్తో మాట్లాడినప్పుడు అర్థమైంది ఇంకా చాలామందికి తెలీదు దీని గురించి అని. ముఖ్యంగా మనకి మేము చిన్నప్పుడు అంటే 90s కిడ్స్ అందరికి ఐడియా ఉండింటుంది. అప్పుడు DD1లో దూరదర్శన్ ఛానల్లో యాడ్ వచ్చేది ఓఆర్ఎస్ అనుకుంటూ. అప్పట్లో వాంతులు విరోచనాలు చాలా అధికంగా ఉండేవి కదా. అప్పట్లో ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ వాటర్లో కలుపుకొని తాగాలి, వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు ఏమి తినకుండా తాగకుండా ఉండకూడదు, హైడ్రేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి డిహైడ్రేషన్ చాలా ఉంటుంది, వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఒంట్లో నుండి అని. సో అప్పట్లో ఆ ప్యాకెట్ 1 లీటర్ వాటర్లో 2 లీటర్స్ వాటర్లో అలా ఇంత మోతాదు కలుపుకొని తాగాలి అనేది యాడ్ వచ్చేది. లేదా అది కొనుక్కోలేని చాలా చీప్గానే ఉంటుంది, ₹1-2 అప్పట్లో. అది కొనుక్కోలేని స్తోమత లేని వాళ్ళు కొంచెం చక్కెర, ఇంకా ఉప్పు, సాల్ట్ ఉప్పు ఒక కాన్స్టెంట్ రేషియోలో వేసుకొని ఒక అంటే వాటర్లో కలుపుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగాలి అని చెప్పేవాళ్ళు కదా. సో రాను రాను అది ఏమైపోయిందంటే ఆ ఓఆర్ఎస్ శాషే కాస్త అది గవర్నమెంట్ ఇచ్చే శాషే, గవర్నమెంట్ త్రూ వచ్చేది. బట్ చాలామంది ఫార్మసీ కంపెనీస్ ఏం చేశారంటే ఓఆర్ఎస్ అని పెట్టి దాని పక్కన ORSL అని అలా వేరే వేరే పేరు ORS ప్లస్ అని అలా వేరే వేరే వాటితో ఫ్రూటీ బాటిల్ లాగా చిన్న చిన్న 200 ml ఫ్రూటీ బాటిల్ లాంటివి తయారు చేశారు. మేము మెడిసిన్ చేసే టైంలో పేషెంట్స్ చాలామంది ORS తాగండి అంటే అలాంటి ఫ్రూటీ బాటిల్ తెచ్చుకొని తాగేవాళ్ళు, ముఖ్యంగా పిల్లలుగా తాగిచ్చేవాళ్ళు. సో దానివల్ల అవుతుందంటే అది అదేంటి ఫ్రూటీ లాంటిదే, షుగరీ వాటర్ అది. సో ఏమవుతుంది, ఆల్రెడీ మనకి డయేరియా టైంలో మన లోపల ఉన్న గట్ లైనింగ్ అంతా ఇన్ఫ్లేమ్డ్ అయ్యి ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో ఇలాంటివి షుగరీ డ్రింక్స్ ఎక్కువ తాగితే ఇంకా ఎఫెక్ట్ అయిపోతుంది, ఇంకా వాటర్ అంతా ఇంకా బయటకు వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఇంకా కండిషన్ వర్స్ అవుతుంది. ఈ వాంతులు విరోచనాలు అంటే వాటిని మనం అరికట్టకుంటే ఆ డీహైడ్రేషన్తో షాక్లోకి వెళ్ళిపోయి పిల్లలు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా కొంత తరచూ వామిటింగ్స్, అవి డయేరియా వల్ల చనిపోయే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. సో ఇలాంటి షుగరీ డ్రింక్స్ ORS పేరుతో అలా అమ్మడం చాలా నేరం. అది మేము అప్పట్లో కూడా గమనించేవాళ్ళం. బట్ ఒక డాక్టర్, పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని గారని ఆవిడ 8 years కష్టపడి కోర్టులో కేసు వేసి అవన్నిటి మీద పాపం గెలిచారు తను. సో అలాంటివి ORSL అట్లాంటి ORS అనే పేరుతో వేరే ఏ షుగరీ డ్రింక్స్ అమ్మకూడదని తను అలా బ్యాన్ చేయించారు. బట్ అది బ్యాన్ చేయించిన కొద్ది రోజుల్లోనే ఆ ఫార్మసీ కంపెనీ వాళ్ళందరికి డబ్బులు చాలా ఎక్కువ కదా. సో ఢిల్లీ హైకోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకున్నారనమాట, సేయింగ్ దట్ వాళ్ళకి 180 crore అంటే సరుకు ఇంకా ఉంది, సో అదంతా అమ్ముడుపోయే వారికి ఈ బ్యాన్ లిఫ్ట్ చేయాలి అని. అంటే అది చాలా హాస్యాస్పదంగానే ఉంది, నవ్వుకోవాలా ఏంటి, వేరే ఏ మార్గం దొరకలేదా గవర్నమెంట్కి? అంటే గవర్నమెంట్ కాదు, ఆ కోర్టు వాళ్ళకి 180 crore అంటే ఫ్రూట్ అట్లాంటి షుగరీ డ్రింక్స్ ఉంటే వాళ్ళకి అలాగా ఎన్నో డబ్బులు ఉన్నట్టే కదా. సో ORS అని ఆ ప్యాకెట్ మీద పేరు మార్చొచ్చు కదా, అది ఈజీ కదా. వాళ్ళకి ఏముందని ప్యాక్ మీద అంతా ఇంకొక స్టిక్కర్ అతికిచ్చేస్తే అయిపోతుంది కదా. ORS బదులు వేరే ఫ్రూటీ లాంటి అంటే ఫ్రూటీ డ్రింక్ అని లేదా ఏదో ఒక డ్రింక్స్ అని అలా పెట్టుకుంటే అయిపోతుంది కదా. అట్లీస్ట్ కొనేవాళ్ళు, వాంతులు విరోచనాలు ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు కదా. సో ఇలాంటి థాట్ మన అంటే హైకోర్టు వాళ్ళకి ఎందుకు రాలేదు అని అంటే చాలా ఆలోచన వస్తుందన్నమాట. సో అట్లీస్ట్ సరే వాళ్ళు అలా ఉన్నారు అంటే ఇప్పుడు మరి హైకోర్టు మీద ఇలాంటి వాళ్ళకి ఎవరు యాక్షన్ తీసుకోవాలి, అది మనం అందరం ఆలోచించాల్సింది. బట్ అది ఇంకా అంటే అట్లాంటి క్వశ్చన్లు మనకి ఎన్నో వస్తాయి సొసైటీలో. ఇంకోటి ఏంటంటే మీరందరూ అట్లీస్ట్ ఇప్పటికైనా ORS ప్లస్ ORS అట్లాంటివి తాగకుండా ఉంటే చాలా బెటర్ అండి. అండ్ మీకు నిజంగా డయేరియా, వామిటింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే
ఓఆర్ఎస్ అనే శాష్ దొరుకుతుంది. దాని వెనకాల కాంపోజిషన్ చూసుకొని కొనుక్కొని తాగండి. అండ్ సేఫ్గా ఉండండి. ఎందుకంటే ప్రతిసారి ఏది కొన్నా నాకు చిన్నప్పటి నుండి మా అమ్మ అలవాటు చేసింది, వెనకాల ఎక్స్పైరీ డేట్ చూడాలి అండ్ ఇంగ్రీడియంట్స్ చూడాలి. సో దాంట్లో తెలుస్తుంది అట్లీస్ట్ మనం ఏమి తింటున్నాము, ఏంది మన బాడీలో ఒంట్లోకి పంపిస్తున్నామో మనకు తెలుస్తుంది. సో ఈ అలవాటు మీరు అందరూ చేసుకోండి అండ్ మీ పిల్లలకి స్పెషల్గా అలవాటు చేయండి. సో దట్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి మనం లేని టైంలో వాళ్ళు సరైన డెసిషన్ తీసుకోగలుగుతారు, ఏం తింటున్నాం ఏం చేస్తున్నామని. పిల్లలని మనము స్మార్ట్గా పెంచాలంటే వాళ్ళ బ్రెయిన్కి, అంటే ఈ మధ్య స్మార్ట్ కిడ్స్ అనుకుంటూ రోబోటిక్స్, రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటున్నాయి. బట్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళకి సేఫ్గా ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా బతకాలి అండ్ కైండ్గా ఎలా ఉండాలి, ఇది నేర్పిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఈ ఓఆర్ఎస్ గురించి మాత్రం అందరికీ తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా చాలా మంచి వీడియోస్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.